వాళ్ళు వెనుకున్న వాళ్ళు యేసుక్రీస్తు నామంలో ఈ రెండవ రోజున ఆరాధన కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా రెండు చేతులు జోడించి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు చెప్పండి. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దాం గట్టిగా. వెనుకున్న వాళ్ళు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. కొంచెం వాల్యూమ్ చూడన్నా, కొంచెం బేస్ పెంచు, మానిటర్ కొంచెం వాల్యూమ్ పెంచు, షార్ప్ పెంచు ఒకరు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవరు చెప్పగలరు? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము ద్వారా నాతో మీరు మాట్లాడండి. ఆదియు అంతా మీరు నడిపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపడి అని వ్రాయబడింది. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క దీవెన మనందరికీ కలగబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో మీకు దీవెన అనుగ్రహించును. పక్కన వాళ్ళకి చెప్దాం, ఈ రోజున అందరూ చెప్దాం, ఈ రోజున దేవుడు మీకు దీవెన అనుగ్రహించును. మళ్ళా చెప్దాం పక్కన వాళ్ళకి, దేవుడు మీకు దీవెన అనుగ్రహించును. ఈ వాక్యంలో ఏమని రాయబడిందంటే దేవుని వైపట మనుషులు తిరగాలట. ఇప్పుడు దేవుడు మన మధ్యలో సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన ఇక్కడ కూర్చొని ఉన్నాడు, మన మధ్య ఆయన సంచరిస్తున్నాడు. ఇప్పుడు ఈయన సంచరిస్తున్నాడని ఎవరికి అర్థమవుతుందంటే కేవలము దేవుని భయం ఉన్న వారికి మాత్రమే దేవుడు అంటే అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మాట్లాడే వాళ్ళకి అర్థం కాదు, ఆ వెనక మాట్లాడుతున్నారే వాళ్ళకి అర్థం కాదు దేవుని భయం అంటే. దేవుని భయం ఉండడం అంటే మౌనంగా ఉండడం అని అర్థం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన మనస్సు తిప్పుకొని ఈ రాత్రి ఉదయకాల సమయంలో దేవుని మనస్సు నీ వైపు తిప్పబడబోతుందట. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు యెషయా గ్రంథం 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26, యెషయా గ్రంథం 26. దయచేసి చదవండి నాతో పాటు. యెషయా గ్రంథం 26 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ నేను చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నా. ఒకసారి ఒక ఇద్దరు వస్తారా? యవనస్తులు ఎవరైనా? యవనస్తులు ఎవరైనా వస్తారా? హలో మరీ బాబున్నా, బాబు ఇంకెవరన్నా? ఎనీబడి? గుడ్. నువ్వు కూర్చో, నీ స్పెట్స్ ఇవన్నీ సరే సార్ నీ ఆసక్తి నేను ఎందుకు కాదన్నాను. వీళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నారు. ఇతని పేరేమో శరీరానుసారమైన మనస్సు. ఏ మనస్సు అంటే ఇది? శరీరానుసారమైన మనస్సు. ఇదేమో ఆత్మానుసారమైన మనస్సు. ఈ రెండు ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. ఈ రెండు మనస్సులు ప్రతి ఒక్కరిలో ఉంటుంది. బాగా గమనించండి. ప్రతి ఒక్కరి మనసు ఎలా ఉంటుందంటే శరీర మనసు వారిలోనే ఉంటుంది, ఆత్మ మనసు వారిలోనే ఉంటుంది. చాలామంది ప్రశ్నించవచ్చు, మణిబాబు గారు ఒక మనిషిలో రెండు మనసులు ఎలా ఉంటాయి? నేను చెప్పనా? నువ్వు కూర్చున్నప్పుడు పరిశుద్ధంగానే దేవుని సన్నిధిలో కూర్చుంటావు, కానీ ఆలోచన చేసేది మాత్రం చాలా దూరంగా ఆలోచన చేస్తుంటావు. నువ్వు కూర్చున్నది దేవునితోనే ఉంటావు,
కానీ మనసు మాత్రం నీతో ఉండు. అంటే రెండు మనసులు ఉంటాయి. ఒకటేమో దేవుని వైపు ఉన్నట్టే ఉంటుంది, ఒక మనసేమో దేవుని యొక్క అనగా దేవుని వాక్యమునకు అవిధేయతగా బతుకుతుంటాం. ఇక చూడండి, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో అని రాయబడింది. ఇక్కడేమో శరీరానుసారులు ఉన్నారు. ఈ శరీరానుసారులకి ఏమర్థమవుతుందంటే, వాక్యం అంటే అర్థం కాదు. వీరు ఎలా ఉన్నారంటే అన్య జనాంగం మధ్యలో ఉన్నారు. వీరు కేవలం ఎలా ఉన్నారంటే ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఉన్నప్పుడు ఇశ్రాయేలుకి దేవుడు అంటే భయం లేదు. దేవుడు ఉన్నాడనే విషయం కూడా ఇశ్రాయేలుకి తెలియదు. ఇశ్రాయేల్ అనుకుంటున్నారు, మా కష్టాల నుంచి ఎవరు బయటికి తీసుకొస్తారు, మా కన్నీళ్ళ నుంచి ఎవరు బయటికి తీసుకొస్తారు, మా నిట్టూర్పుల నుంచి ఎవరు బయటికి తీసుకొస్తారు, అసలు మాకు విడుదల కలుగుతుందా లేదని ఇశ్రాయేల్ అందరూ దాదాపు 400 సంవత్సరాలకు పైగా ఎదురు చూస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు వాళ్ళు? 400 సంవత్సరాలు, 400 years దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రిడెంప్షన్ ఇన్ దేర్ లైఫ్. వారు గొప్ప విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ 400 సంవత్సరాలు వాళ్ళు ఎలా ఉన్నారంటే, దేవుడు అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, ఆరాధన అంటే తెలియదు. అంతకంటే ఎక్కువగా నిజ దేవుని వైపు ప్రయాణం చేయాలన్న మనస్సు కూడా ఇశ్రాయేలుకు కలగలేదు. రెండో విషయం గమనించండి, ఇశ్రాయేలు ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో అద్భుతాలు చూశారో, ఇశ్రాయేల్ దేశంలో అనగా ఇశ్రాయేల్ ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో అద్భుతాలు చూశారో, అప్పుడు దేవుడు ఉన్నాడని ఇశ్రాయేలు తెలుసుకున్నారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుడు ఉన్నాడని అప్పుడు అర్థమైంది వాళ్ళకి. ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు జరిగేటప్పుడు ఐగుప్తు దేశంలో అనగా ఆ దేశమంతా క్షీణించిపోయింది. రకరకాల తెగుళ్ళ చేత ఆ దేశమంతా సర్వనాశనం అయిపోయింది. ఆ సమయంలో ఇశ్రాయేలు అనుకున్నారు, అయ్యో బాబోయ్, ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యెహోవా దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అద్భుతాలు జరిగితేనే కానీ వాళ్ళు నమ్మలేదు. నా జీవితంలో చాలాసార్లు అద్భుతం జరిగితేనే దేవుడు ఉన్నాడని నమ్ముతావు. ఇది శరీరానుసారమైన మనస్సు. శరీరానుసారమైన ఉంటుంది, అద్భుతం జరగాలి, ఏదో ఒక సూచక్రియ జరగాలి, ఏదో నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రతిమ జరిగితేనే నేను దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు ఇక్కడ లేకపోలేదు. అందుకే వాళ్ళకి ఏం పేరు పెట్టబడిందంటే శరీరానుసారులు అని రాయబడింది. దయచేసి నాతో పాటు చూడండి. అనగా రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. ద రోమ్ చాప్టర్ 8 verse 5. రోమీయులు రాసిన పత్రిక, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచెదరు, ఆత్మానుసారులు ఆత్మ విషయం ఏదో మనసు ఉంచెదరు. గమనించండి, ఇక్కడేమో శరీరానుసారులు ఉన్నారు. ఈ శరీరానుసారులు శరీర విషయాల మీదనే మనసు ఉంచుతారు. వారు దేవుని యొక్క మాటను గురించి, దేవుని యొక్క పరిశుద్ధతను గురించి, దేవుని యొక్క నీతిని గురించి వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ పేరేంటంటే శరీరానుసారులు అని రాయబడింది. ఇక్కడ ఎవరున్నారంటే ఆత్మానుసారులు ఉన్నారు. ఈ ఆత్మానుసారులకు ఏం తెలుస్తుందంటే, వారి జీవితంలో తిండి ఉన్నా లేకపోయినా, నిద్ర ఉన్నా లేకపోయినా, వారి జీవితంలో ధనం ఉన్నా లేకపోయినా, వారి జీవితంలో ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, వారి జీవితంలో ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, యేసుక్రీస్తు ప్రభు ఉంటే చాలని నమ్ముతారు. కొట్టు చప్పట్లు గట్టిగా. వారు యేసుక్రీస్తు ప్రభు ఉంటే చాలు. ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఒకటేమో శరీరానుసారులు ఉన్నారు, రెండోదేమో ఆత్మానుసారులు ఉన్నారు. దేవుడిని ప్రశ్న వేయని, నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు శరీరానుసారుడుగా ఉంటున్నావా లేకుంటే ఆత్మానుసారుడుగా ఉంటున్నావా? షల్ యు లిసన్ మై వాయిస్ ఇన్ దిస్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో నా మాట నీకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, శరీరానుసారులు అంట శరీర విషయాల మీదనే మనసు ఉంచుతారు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఉన్నారు, కానీ ఇశ్రాయేలు ఒక్కసారి కూడా దేవుని యొక్క మహిమను చూడలేకపోయారు. ఎప్పుడైతే వారి ముందు ఎర్ర సముద్రం వచ్చిందో, ఎప్పుడైతే వారి ముందు ఎర్ర సముద్రం వచ్చి అడ్డంగా వచ్చి నిలబడిందో, అప్పుడు వారి జీవితంలో నుంచి దేవుడు ఉన్నాడని మాట్లాడడం ప్రారంభించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇశ్రాయేలుకి మొదటిసారి నోరు తెరిచింది ఎవరంటే వారి జీవితంలో ఉన్న ఆటంకాలు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, బిడ్డ. నీ జీవితంలో ఏదైనా ఒక అద్భుతం చేయాలనుకున్నప్పుడు, నీ జీవితంలో దేవుడు ఏదైనా ఆశ్చర్యమైన కార్యాలను చేయాలనుకున్నప్పుడు, నీ జీవితంలో దేవుడు ఏదైనా సూచక్రియలు చేయాలనుకున్నప్పుడు, మొదటి నా అవమానాల గుండా నడిపిస్తాడు, నిన్ను నిందల గుండా నడిపిస్తాడు, నిన్ను శోధనల గుండా నడిపిస్తాడు, చాలాసార్లు కరువులో నడిపిస్తాడు, చాలాసార్లు అవమానాల గుండా ఒంటరిస్థానంలో నడిపించడం ప్రారంభిస్తాడు. అయ్యో నాకెందుకు ఈ జీవితము, నా జీవితం నాకు విరక్తి కలుగుతుందని చాలాసార్లు నీకే భయం వేసేటట్టు కలుగుతుంది. ఇవన్నీ నీ చుట్టూ ఉన్నాయంటే ఈరోజు నువ్వు గ్రహించాలి, నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావని అర్థం. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావని అర్థం.
ఎవరైనా నేను నవ్వేవాళ్ళు, ఎవరైనా నేను గేలి చేసేవాళ్ళు, ఎవరైనా నేను అపహసించేవాళ్ళు, ఎవరైనా తృణీకరించేవాళ్ళు నీ వెనకగానే పడి నిన్ను అవమానిస్తే ఆ రోజు నువ్వంత ధన్యుడు ఇంకొకరు ఎవరు లేరు. హల్లెలూయా చెప్దాం గట్టిగా. అదేంటండి మణిబాబు గారు, అవమానించేవాళ్ళు, నిందించేవాళ్ళు మా వెంట పడితే మేము ఎందుకు ధన్యులు అవుతామని అంటే, నేను ఇప్పుడు చెప్తా గమనించండి. నిన్ను అవమానించేవాళ్ళు, నిందించేవాళ్ళు ఎప్పుడైతే నీ వెనక చేరి నిన్ను నవ్వడం ప్రారంభిస్తారో, నిన్ను గేలి చేయడం ప్రారంభిస్తారో, నిన్ను నిందించడం ప్రారంభిస్తారో, ఆ రోజునే దేవుని యొక్క హస్తాల్లోనికి నీ వెళ్ళిపోయావు. దేవుని హస్తాల్లోనికి నీ వచ్చేసావు. దేవుని కనుదృష్టి పరిధిలోకి నువ్వు వచ్చేసావు. నువ్వు నవ్వేవాని ఎదుట దేవుడిని లేవనెత్తాలని ఆ రోజే దేవుడు అనుకుంటాడు. ఎప్పుడైతే నిన్ను అపహసిస్తున్నారో, ఎప్పుడైతే నిన్ను గేలి చేస్తున్నారో, ఎప్పుడైతే నిన్ను తిరస్కరిస్తున్నారో, అప్పుడే దేవుడు నిన్ను హెచ్చించాలని అనుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఒక మాట నేను గుర్తు చేస్తా. ఐగుప్తు దేశానికి యోసేపు పంపబడ్డానికి మునుపు అవమానాన్ని ఎదుర్కొన్నాడా లేదా? ఎవరి ద్వారా ఎదుర్కొన్నాడు? సొంత అన్నల ద్వారానే అవమానాన్ని ఎదుర్కొన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సొంత రక్త సంబంధుల ద్వారా నువ్వు అవమానాన్ని ఎదుర్కొంటుంటే, నీ సొంత ఇంటి వారి ద్వారా నువ్వు నిందను ఎదుర్కొంటుంటే, ఒకవేళ నీ రక్త సంబంధుల ద్వారా చాలాసార్లు నీవు అసహ్యమైనటువంటి మాటలు వింటుంటే నువ్వు బాధపడకో. దేవుడు నిన్ను హెచ్చించడానికే వీళ్ళందరినీ నీ ముందుకు తీసుకొచ్చాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. The God shall give the great anointing in this morning. దేవుడు నిన్ను హెచ్చించడానికే నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల దేవుడు ఒక ఆశీర్వాదకరమైనటువంటి దీవెన కలుగు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ రాయబడింది, ఆత్మానుసారులు అనగా శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారంట. ఈ శరీరానుసారులకి ఏం చేస్తారంటే ఈయన గేలి చేస్తారు, నవ్వుతారు, అపహసిస్తారు, నిందిస్తారు, చివరకు నువ్వు ఒంటరి వాడవని నెట్టేస్తారు. ఈ ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరైనా నేను గేలి చేసి, ఒంటరివాణ్ణి చేసి, అవమానించి, తృణీకరించి, తక్కువవాణ్ణి చేసి మాట్లాడుతుంటే బాధపడదు బిడ్డ. ఈరోజు యేసయ్యే వచ్చి నీ చెయ్యి పట్టుకొని నేను నడిపించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నువ్వు దేవుని చేతిని పట్టుకుంటున్నావని అర్థము. యేసేపును గుంటలో తోసామని అందరూ అనుకున్నారు, కానీ దేవుడు ఆ గుంటలో నుండి సింహాసనం మీద కూర్చుండబెట్టాలని ఆ రోజే దేవుడు డిసైడ్ చేశాడు. హల్లెలూయా. దేవుని నిర్ణయం మార్చింది ఎవరంటే అన్నదమ్ములే. అందుకే యేసేపు అన్నాడు, మీ ప్రాణ రక్షణ క్రయధనము కొరకే దేవుడు నన్ను ముందుగా ఐగుప్తుకు పంపించాడు. హల్లెలూయా. ఒకవేళ అక్కడ నువ్వు ఉండుంటే, ఒకవేళ అక్కడ నీవుగాను ఉండుంటే ఏమనేదానంటే, ఆ రోజు నువ్వు మమ్మల్ని ఆ యొక్క గుంటలో తోసేసి మమ్మల్ని చంపడానికి ప్రయత్నించావా? ఇప్పుడు నా చేతికి చిక్కావు. ఇప్పుడు నువ్వు నా చేతికి చిక్కావు. పాత సంవత్సరాల యొక్క పగంతా ఆ సమయంలో నీకు గుర్తొస్తుంది. ఎవరు గుర్తొస్తుంది? శరీరానుసారులు గుర్తొస్తుంది. కానీ నిజంగా నువ్వు ఆత్మానుసారుడు అయితే నీ పాత జీవితంలో జరిగిన ప్రతి పగను మరిచిపోయి క్రీస్తు ప్రేమను కనపరుస్తావు. కొట్టు చప్పట్ల గట్టిగా. క్రీస్తు ప్రేమను కనపరుస్తావు. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో, శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రేమ నీతో ఉన్నది. మనుషుల ప్రేమ కంటే దేవుని ప్రేమ నీతో ఉన్నది. మనుషుల యొక్క ఎడబాటు కంటే దేవుని యొక్క ప్రేమ నీతో ఉన్నది. నువ్వు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును చూడాలి, దేవుని మీద ఆనుకోవాలి. దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో నీ జీవితంలో ప్రతి అవమానాన్ని, నిందను దేవుడు తీసివేయడం ప్రారంభిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే వాక్యం రాయబడింది, ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపడతాడట. ఈరోజు నిజంగా దేవుని వైపు తిరిగి, ప్రభువా నేను అవమానాలతో వచ్చాను ఇక్కడికి, నేను నిందలతో వచ్చాను ప్రభువా, నేను చాలా ఇబ్బందులతో వచ్చాను, నిజంగా నా మనసులో అనేకమైన గాయాలు ఉన్నాయి, వీటిని బట్టి నేను ఎంతో బాధపడుతున్నానని యేసయ్యకు నువ్వు ఒక్క మాట చెప్తే చాలు బిడ్డ. ఈరోజు నీ ప్రతి నిందకు ప్రతిగా, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి దేవుడు పంపించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. రెట్టింపు ఘనతనిచ్చి దేవుడు పంపించబోతున్నాడు. ఇతని పేరేమో శరీరానుసారుడు. శరీరానికి అవమానించడం తెలుసు, నిందించడం తెలుసు, గేలి చేయడం తెలుసు. ఆత్మానుసారుడికేమో క్షమించడం తెలుసు, ప్రేమించడం తెలుసు, దీవించడం తెలుసు. ఈ రెండిట్లో ఏది గొప్పదో చెప్పండి. చెప్పాలి గట్టిగా చెప్పాలి. వెనుకున్నాళ్ళు చెప్పాలి. ఈ పక్కన వీళ్ళిద్దరు ఎవరు గొప్పవాళ్ళు? అవతల వ్యక్తి అంటే ఆత్మానుసారుడు గొప్పవాడు. నీ జీవితంలో ఇప్పుడు ఆత్మానుసారుడు కనపడుతున్నాడో, శరీరానుసారుడు కనపడుతున్నాడో ఒకసారి ఆలోచన చేసి చూడు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. ఈరోజు నువ్వు మనసు ఉంచవలసింది యేసుక్రీస్తు ప్రభువు మీద. నీ గురి నిలపవలసింది యేసుక్రీస్తు ప్రభువు మీద.
నీ యొక్క మనసును కేంద్రీకరింప చేయాల్సింది యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట మీద నిలబడాలి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చదవండి ఇప్పుడు దయచేసి నాతో పాటు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనసు వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. చాలండి. అలాగే అందుకే నువ్వు బ్యాక్ వెళ్ళి ఉంటే బాగుండేది బాబు. దేవుని యొక్క మళ్ళా చదువుతాను, గమనించండి. ఎవని మనసు నీ మీద ఆనుకును వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఈ ఉదయాన్నే మనసు ఉండాల్సింది యేసుక్రీస్తు ప్రభువు మీద. నీ గురి ఉండవలసింది యేసుక్రీస్తు ప్రభువు మీద. నీ హృదయంలో ఉన్న ప్రతి అణువున యేసయ్య మీద ఎప్పుడైతే కేంద్రీకరించబడుతుందో నీ జీవితానికి ఏది కొదువు కాదు. ఆమెను చెప్పండి గట్టిగా. నేను ఒకరోజు బెంగళూరు వెళ్ళాను. బెంగళూరులో ఒక చిన్న ఆరాధన కూటానికి వెళ్తే అక్కడ ఒక సంఘటన నాతో చెప్పారు. ఒక విధవరాలు భిక్షాటన చేసి 4 విధులు అడుక్కునే వ్యక్తి అంట. ఆ 4 విధులు అడుక్కునేటువంటి ఆమె ఒక రోజున మందిరంలో అందరూ ప్రకటన చేశారు, అయ్యా మందిరాన్ని కట్టబోతున్నాము, మందిరాన్ని మనము తిరిగి రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నాం, కాబట్టి అందరూ కానుకలు ఇవ్వాలి అని చెప్తుంటే అందరూ వారికి తోచిందంతా కానుకిస్తున్నారు. సంఘం ఉన్నటువంటి కోశాధికారి ట్రెజరర్ అన్నీ రాసుకుంటున్నాడు, లెక్కలన్నీ రాస్తున్నాడు. అందరూ రాస్తుంటే అందరూ వచ్చి వారికి తోచింది 10 లక్షలు, 2 లక్షలు, ₹1,00,000, 50,000 అందరూ కానుకిస్తున్నారు. కానుకిచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మేమందరం ఎక్కువ ఇచ్చాం, మేమందరం చర్చికి ఎక్కువ ఇచ్చామని అందరూ మాట్లాడుతున్నారు. ఈ లోపల ఒక ముసలామె ఆ వెనకాల చివర్లో కూర్చొని ఉంది. పాత లబ్బర్ చెప్పులు, చిరిగిపోయినటువంటి పాత చీర కట్టుకొని గడగడ వణుకుతుంది. వాళ్ళు అన్నారు, అవ్వా ఏంటి ఇక్కడ కూర్చున్నావు, ఏంటి ఇక్కడ అంటే, అయ్యా నేను చిన్న కానుక ఇవ్వాలనుకుంటున్నాను అయ్యా చర్చికి అనండి. ఏది నీ కానుకిస్తే చర్చి కట్టేస్తారా, నీ కానుకిస్తే చర్చి కట్టేస్తారా అని అంటుంటే, అలా అనద్దు బాబు, నాకు కలిగిన ఇంత కానుక నేను తీసుకొచ్చి దేవునికి ఇస్తానని చెప్పింది. వెంటనే ఆమె నడుచుకొని వస్తుంటే అందరూ దారి కూడా ఇవ్వడం లేదు. చర్చిలో అందరూ ఆమె సాయి చూసి నవ్వుతున్నారు. వెంటనే ఆమె బలిపీఠం దగ్గరకు వచ్చి గడగడ వణుకుతూ ఆ యొక్క సంచి తిత్తులో నుంచి బయటకు ఒక పేపర్ తీసి పాస్టర్ గారి చేతికి ఇచ్చింది. అయ్యా నాది చిన్న కానుక, వీళ్ళందరికంటే ఎక్కువ నేను ఇవ్వలేని పేదదాన్ని, నా దగ్గర ఏమీ లేదు బాబు, ఈ చిన్న కానుక తీసుకొని ఆ చిన్న కానుక అలా ఈ చేతికి ఇచ్చింది. పాస్టర్ గారు లేచి కానుకలా తీసుకొని ఆ పేపర్ ఇలా తీసి చూస్తే ఆశ్చర్యపడిపోయాడు. ఆ పేపర్లో, ఆ చెక్కు పేపర్లో ఎంత ఉందంటే 10 లక్షల రూపాయలు కానుకుందండి. కొట్టండి చప్పట్లు గట్టిగా. 10 lakhs. ఇక ₹1,00,000 ఇచ్చిన వాళ్ళు, 2 లక్షలు ఇచ్చిన వాళ్ళందరూ నిశ్చేష్టమైపోయారు. అందరూ ఆ వైపు చూస్తున్నారు. అమ్మో ఈమె సమర్పణ, ఒక భిక్షగత్ అనుకున్నాం, ఒక పేదాం అనుకున్నాము, ఏమీ లేనామనుకున్నాం, ఈమె ఇంత కానుక ఎలాగిచ్చిందని అందరూ అడుగుతుంటే ఆ తల్లి చెప్పింది, అయ్యా నాకున్నది ఒకే ఒక ఇల్లు, ఆ ఇల్లుని నేను అమ్మేశాను, ఇక నాకు ఏ జీవనాపోది లేకపోయినా పర్వాలేదు, నాకు ఏది లేకపోయినా పర్వాలేదు, ఇప్పుడు నా యేసయ్య మందిరం కట్టబడితే చాలు, నా యేసయ్య ఆరాధన మందిరం కట్టబడితే చాలని నా యొక్క ఇల్లును అమ్మి ఆ ప్రతి పైసాను తీసుకొచ్చి దేవుని దగ్గర పెడుతున్నానయ్యా అని చెప్పింది. ఇక అందరూ వచ్చి అమ్మా నువ్వు ఇంత కానుకిచ్చావనంటే అప్పుడు ఆ ఒకే ఒక మాట నేను తెలిసిన, నా యేసయ్య నాకు ఇచ్చిన రక్షణ అనే కానుక కంటే ఈ ప్రపంచంలో ఏ కానుక గొప్పది కాదు. కొట్టు చప్పట్లు గట్టిగా. రక్షణ అనే కానుక కంటే ఏ కానుక గొప్పది కాదు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రీతికరంగా నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. అన్నిటికంటే ఎక్కువగా నీకు ఇవ్వబడిన రక్షణ చాలా గొప్పది బిడ్డ. అందుకే ఎవని మనసు నీ మీద ఆనుకునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఈరోజు నీ మనసు ఎవరి మీద ఆనుకోంది బిడ్డ? దేవుని మీద ఆనుకోనుందా, లేకుంటే ఇంకా నువ్వు మనుషుల మీద ఆనుకోనున్నావా? ఒకవేళ దేవుని మీద ఆనుకున్నావా, లోకం మీద ఆనుకున్నావా? దేవుని వాక్యము నువ్వు ఎంతగానో వింటావో, దేవుని మాటను ఎంతగానో గ్రహిస్తావో అప్పుడు దేవుడు నీకు దీవెన దయచేస్తాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం రాయబడింది అక్కడ ఏబేలు గ్రంథము 2వ అధ్యాయం, ఇంతకుముందు చదువున్న మాట నేను చదువుతున్నా. 2వ అధ్యాయం 14వ వచనం. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. ఈ ఉదయాన్ని దేవుడు నీకు దీవెన అనుగ్రహించాలనుకుంటున్నాడు బిడ్డ.
ఒక నిజమైన దీవెన నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ నిజమైన దీవెనే నీ జీవితంలో ఇవ్వబోయే గొప్ప ఆశీర్వాదము. స్తోత్రం చెప్పండి గట్టిగా. గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం. కొండలలో, లోయలలో, అడవులలో, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ జీవితంలో దీవెన కలుగు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన మనస్సు తిప్పుకొని నీకు దీవెన కలుగు చేయబోతున్నాడు. ఆయన మనస్సు తిప్పుకొని నీ కుటుంబానికి దీవెన కలుగు చేయబోతున్నాడు. ఆయన మనస్సు తిప్పుకొని నీ యొక్క హృదయంలో ప్రతి చేదైన దుఃఖాన్ని తీసివేసి నీకు దీవెన కలుగు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మొదటిది, ఆయన మనస్సు తిప్పుకొని దీవెన కలుగు చేయను. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు నా జీవితంలో దీవెన కలుగు చేయబోతున్నాడు. రెండవ మాట నోట్ చేసుకోండి. రెండవ మాట చాలా ప్రాముఖ్యమైంది, చాలా ప్రాముఖ్యమైంది. అందరూ బైబిల్ తీసి చూడండి ఒకసారి దయచేసి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. యథార్థవంతుల దీవెన వలన పట్టణానికి కీర్తి కలుగుతుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది యథార్థవంతుల దీవెన. మొదటిదేమో దేవుని దీవెన, రెండవది యథార్థవంతుల యొక్క దీవెన. మీరు బాగా గమనించండి, ఈ వాక్యం మనం చదివితే యథార్థవంతుల యొక్క దీవెన వలన పట్టణానికి కీర్తి కలుగుతుంది. ఇప్పుడు ఈ పట్టణం అనే దగ్గర ఒకసారి
మన ఊరు పేరు పెట్టి చదువుదాం ఒకసారి, అందరూ కలిసి ఒకసారి బైబిల్ చదవాలి. యథార్థవంతుల దీవెన వలన దేకన కొండనకు కీర్తి కలుగును. మళ్ళా చెప్దాం, యథార్థవంతుల దీవెన వలన దేకన కొండకు కీర్తి కలుగును. ఇప్పుడు ఈ ఊరికి కీర్తి కలగాలంటే ఎవరి వల్ల కలుగుతుంది? యథార్థవంతుడి వల్లే కలుగుతుంది. ఆమెను చెప్తాం గట్టిగా. కోటీశుడి వల్ల కలగదు. రే పిల్లలు ఎందుకు మరుస్తారు మీ లైన్లో? యథార్థవంతుల వల్లే దీవెన కలుగుతుంది. గొప్ప ధనికుడి వల్ల లేదా మంచి రాజకీయవేత్త వల్ల, ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి వల్ల జరగదు. దేవుని వాక్యమే. యథార్థవంతుల యొక్క దీవెన వలన ఆ గ్రామానికి, ఆ పట్టణానికి కీర్తి కలుగుతుందట. బాగా గమనించండి. దావీదు ఆ ఊరిలో ఉన్నాడు. అది ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరు పేరు బెత్లెహేము. బెత్లెహేములో దావీదు ఉన్నప్పుడు దావీదును చూడడానికి ఎవరు ఇష్టపడలేదు. ఎందుకంటే దావీదు ఒక గోచి ఒకటి కట్టుకొని, చిన్నపాటి లాల్చి ఒకటి ధరించుకొని, ఒక చిన్నపాటి క్యాట్ బెల్ పెట్టుకొని, అడవిలో ఆ గొర్రెల కాపరి యొక్క చేతిలో ఉన్న దుడ్డుకరను చేత పట్టుకొని అడవిలేక తన మందను తోలుకుంటూ వెళ్ళేవాడు. చూసేవాళ్ళు ఏమనుకుంటానంటే, వీడొక గొర్రెల కాపరి. దిస్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ సో లెస్ దాన్ టు యూ. చాలాసార్లు ప్రజలు నిన్ను తక్కువ అంచనా వేసి మాట్లాడుతుండొచ్చు. చాలాసార్లు నిన్ను న్యూన్యత భావంతో చాలామందిని తృణీకరిస్తుండొచ్చు. చాలామంది నీ స్థితి ఇంతే అనుకోతుండొచ్చు. బాధపడుకు బిడ్డ. నీ యథార్థతను బట్టి, నీ యథార్థమైన పరిశుద్ధతను బట్టి, నీ యథార్థమైన జీవితాన్ని బట్టి దేవుడు నీకు కాదు, ఈ ఊరికే దేవుడు ఒక కీర్తిని నీ ద్వారా కలుగు చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ ఊరికి నీ ఒక కీర్తిని కలుగు చేయబోతున్నాడు. ఈ లోపల సమూయేలు ప్రవక్త వచ్చాడు. సమూయేలు ప్రవక్త రాగానే ఆ యొక్క యెషయా ఏం చేశాడంటే తన కుమారులందరినీ నిలబెట్టాడు. యెషయా అంటున్నాడు, అయ్యా నా పెద్ద కుమారుడు షమ్మా, అబీనాదాబు వీళ్ళందరూ కూడా చాలా పెద్దవారు, బాగా చదువుకున్నారు. మిలిటరీలో అనగా సౌలు యొక్క కొలువులో వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. మంచి ఉద్యోగస్తులు, బాగా చదువుకున్నారు. కాబట్టి వీళ్ళ మీద తల మీద అభిషేకం పోయి నువ్వు తెచ్చినటువంటి ఆ బుడ్డిలో ఉన్న ఆ తైలాన్ని తీసుకొచ్చి వీళ్ళ తల మీద పోసావంటే వీళ్ళు నువ్వు చెప్పినట్టే రాజు అయిపోతారు. హల్లెలూయా. తండ్రి మనసులో ఏముంది? మా ఇంట్లో ఉన్నటువంటి ఈ బిడ్డలే గొప్పోలని అనుకుంటున్నారు. వీళ్ళే చదువుకున్న వాళ్ళు, వీళ్ళే. ఈ లోపల సమూయేలు ఆ తైల బుడ్డిని తీసుకొని వెంటనే వెళ్ళి ఆ యొక్క చిన్నవాడి మీద పోయడానికి వెళ్ళాడు. దేవుడు అన్నాడు, సమూయేలు ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదయ్యా, నువ్వు అభిషేకించమన్నావు కదా యెషయా కుమారులలో, అందుకే అభిషేకించడానికి వచ్చానయ్యా అంటే, నేను వారిని కోరుకోలేదు. ఈ లోపల సమూయేలు అనుకున్నాడు, ఇతను ఎకనామిక్స్ చదివాడు, స్టాటిస్టిక్స్ మొత్తం చదివాడు, ఇతడైతే చాలా సూటబుల్ పర్సన్ అని ఆ యొక్క తైలపు బుడ్డిని తీసుకొని అతని తల మీద పోయడానికి పోయాడు. పోగానే దేవుడు అన్నాడు, సమూయేలు ఆగో, మనుషులు లక్ష్య పెట్టే వారిని నేను లక్ష్య పెట్టను. The people doesn't that only concentrate on the earthly things. మనుషులుగా మాట్లాడతారు, మనుషులు మానవ సంబంధులుగా ఉంటారు. కానీ నేను పరమందున్న దేవుడును. నేను ఆలోచన చేస్తే ఆ ఆలోచన నా బిడ్డల పట్ల ఎప్పటికీ తొలగిపోదు. కొట్టు చప్పట్ల గట్టిగా. నేను ఆలోచన చేస్తే నా బిడ్డల పట్ల ఎప్పటికీ ఆలోచన తొలగిపోదు. ఈరోజు నిన్ను ఎవరైతే దూరంగా విసిరేశారో, ఎవరైతే నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని పక్కకు పెట్టేశారో, ఎవరైతే నిన్ను చాలాసార్లు తృణీకరించి మాట్లాడారో వాళ్ళందరి ఎదుట ఈరోజు దేవుని యొక్క తైలము నీ కుటుంబం మీదకు రాబోతుంది. కొట్టు చప్పట్ల గట్టిగా. నీ పిల్లల మీదకి రాబోతుంది. నీ కుటుంబంలో ప్రతి పరిస్థితిని దేవుడు ఈ ఉదయకాల సమయాన మార్చేయబోతున్నాడు. యెషయాతో సమూయేలు అన్నాడు, అయ్యా నీ బిడ్డల్ని ఎవ్వరు దేవుడు కోరుకోలేదు. నేను ఎంతగానో వాళ్ళు అభిషేకించాలని వచ్చినా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టను, మనుషులు కోరుకునే వాటిని నేను కోరుకోను. మనుషులు పైరూపం చూసి మాట్లాడతారేమో కానీ నేను హృదయాంతరంగాలు చూసి మాట్లాడే దేవుడును. కాబట్టి వీళ్ళ అంతరంగాలు నా ఎదుట సరిగా లేవు, కాబట్టి వీళ్ళు నేను కోరుకోలేదు అన్నాడు. ఈ లోపల సమూయేలు అన్నాడు, యెషయా ఇంకెవరైనా మీ ఇంట్లో ఉన్నారా? ఎనీబడి ఎల్స్ ఇన్ హోమ్ అని అంటే, అయ్యా ఒక్క మాట అన్నాడు, కడసారి వాడు ఒక్కడున్నాడు. కానీ వాడు ఇక్కడ లేడు, ఎక్కడో అడవిలో మంద మేపుకుంటున్నాడు.
ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నాడు అని అంటే అప్పుడు సమూయేలు అన్నాడు, ఆ అబ్బాయినే పిలువనంపించన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. కడసారి వాడు, ఎవరెవరైతే నిన్ను ఇంకా లేదు అన్నారో నీ జీవితము అక్కడి నుంచే ఆరంభించేదానికి దేవుడు ఈరోజు ఇష్టపడుతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఈ సహోదరులు నేను మొదటిసారి దేకనకొండ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఎంతగా నేను చలించిపోయాను. ఈ ఊరికి రావడానికి కూడా సరైనటువంటి మార్గం లేదు. దేవుడు ఈ ప్రాంతాన్ని కోరుకున్నాడు. ఓ పెద్ద మందిరాన్ని కట్టించాడు. ఒక మంచి దైవజనుడిని ఇక్కడ పెట్టాడు. ఈ యొక్క సంఘాన్ని పరిపాలించడానికి లేదా సంఘాన్ని నడిపించడానికి మంచి మంచి సంఘ నాయకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సంఘ పెద్దలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఇంత ప్రణాళిక ఎందుకు కలిగాడనంటే ఈ ఊరిలో ఏ ఒక్కరు నశించి నరకానికి పోకూడదని. కొట్టు చప్పట్లు గట్టిగా. ఏ ఒక్కరు నశించిపోకూడదు. ఇప్పుడు దేవునికి కావాల్సిన యథార్థవంతులు కావాలి. దేవునికి కావాల్సిన యథార్థంగా ఉన్న పెద్దలు కావాలి. యథార్థంగా ఇప్పుడు దాకా నడిపిస్తున్న పెద్దలు, అప్పటిదాకా గతంలో నడిపించిన వాళ్ళు దేవునికి కావాలి. దేవుడు ఎవరిని కోరుకుంటాడంటే యథార్థవంతుల వలన పట్టణానికి కాదు బిడ్డ, ఆ గ్రామానికి కాదు, నీ వలన ఈ మండలానికే దేవుడు కీర్తి కలుగు చేయబోతున్నాడు ఈరోజు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. గుడ్. ఈ లోపల దావీదు లోపలికి వచ్చాడు. దావీదు మొహం కడుక్కొని వచ్చాడు అనుకుంటారు మీరేమన్నా? డ్రెస్అప్ అయ్యి వచ్చాడు అనుకుంటున్నా? లేదన్నా. అలాగనే రావడం దావీదు నేరుగా సమూయేలు దగ్గరికి వచ్చాడు. అప్పటికే యెషయా యొక్క కుమారులందరూ చాలా కోపంగా నిలబడి ఉన్నారు. ఏంటి వీడిని చూయేస్తాడు దేవుడు ఇప్పుడు, ఈయన కోరుకుంటాడు దేవుడు ఇప్పుడు. వేసుకోవడానికి సరిగా బట్టలు లేవు, తర్వాత ముఖమంతా వికారంగా ఉంది, జుట్టంతా చల్లా చెదిరైపోయింది, ఆ తర్వాత చేతిలో ఏమో చిన్నపాటి లాల్చీ ఉంది, ఈ పక్క చేతిలో ఏమో చిన్నపాటి ఆ యొక్క గొర్రెల కాపరిన ఆ యొక్క దుడ్డు కర్ర ఉంది, చేతిలో ఏమో క్యాట్ బాల్ ఉంది. ఇటువంటి వ్యక్తిని అలా కోరుకుంటాడు దేవుడు? అసలు చదివే లేదు, ఇతను నిషాని కదా, ఇతను దేవుడు ఎలా కోరుకుంటాడు అని అంటుంటే అప్పుడు దేవుడు అంటాడు సమూయేలుతో, నేను కోరుకున్నవాడు ఇతడే, నీ వెళ్ళి అభిషేకించన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నేను కోరుకున్నవాడు ఇతడే. ఈరోజు నువ్వు ఎవరెవరి దృష్టికైతే తక్కువగా ఉన్నావో బిడ్డ, వాళ్ళందరి ఎదుట దేవుడిని నేను ఒక యథార్థవంతుడుగా కోరుకోబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కైగుడు ஒரு மாதிரி சொல்லுங்க. தமிழ் தெரியுமா, హిందీ தெரியுமா உங்களுக்கு? ఏనమ్మా అన్న వీళ్ళకి తెలుగేనా? తెలుగేగా? పక్కన వాళ్ళకి చేయించి చెప్పండి. ఈ రోజున దేవుడు కడసారి వాడైన దావీదును కోరుకున్నట్టే నన్ను దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. నన్ను దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు బిడ్డ. నీకు అర్థం కావట్లేదు. నీకు ఆయుష్నిచ్చింది దేవుడే, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడే, కృపనిచ్చింది దేవుడే. ఈ మధ్యాహ్నం కూర్చొని వాక్యం వినడానికి జీవమును ప్రసాదించింది కూడా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది యోబు గ్రంథం 41వ అధ్యాయం. యోబు గ్రంథం 41వ అధ్యాయం 1. యోబు గ్రంథం 42:1 వచనం. యోబు గ్రంథం 42:1 వచనం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నువ్వు సమస్త క్రియలు చేయగలవు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే నీ జీవితంలో సమస్త క్రియలు చేయగలడు. నేను మరలా దేవుడు నీతో చెప్తున్నాడు, సమస్త క్రియలు నీ జీవితంలో చేయగలడు. నీ జీవితంలో ఏదైనా క్రియ ఆగిపోయి ఉంటే ఈరోజు నువ్వు బాధపడద్దు బిడ్డ, నా దేవుడు సమస్త క్రియలు నీ జీవితంలో చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. ఆయన ఉద్దేశించింది ఏది నీ జీవితంలో నిష్ఫలం కానేరదు. ఆయన ఉద్దేశించింది ఏది నీ జీవితంలో ఓడిపోదు. ఆయన ఉద్దేశించింది ఏది నీ జీవితంలో నిరర్థకంగా మారి అవతలకు వెళ్ళిపోదు. ఏది నీ జీవితంలో లేదు అనుకుంటున్నావో, ఏది నీ జీవితంలో జరగదు అనుకుంటున్నావో, ఏది ఇక నా జీవితంలో ఫలించదు అనుకుంటున్నావో, వాటన్నిటి విషయంలో దేవుడు నీకు కీర్తిని కలుగునట్లుగా నీ యథార్థతను బట్టి దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ యథార్థతను బట్టి దేవుడిని దీవించబోతున్నాడు. నీ యథార్థతను బట్టి నీ బిడ్డలకు దేవుడు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు. నీ యథార్థతను బట్టి నీ పిల్లలకి మళ్ళా ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. నీ యథార్థతను బట్టి నీ జీవితంలో కోల్పోయింది యావత్తు దేవుడు మళ్ళా నీకు ఇవ్వబోతున్నాడు. వాట్ యు హావ్ ద లాస్ట్ ఇన్ యువర్ లైఫ్, ద గాడ్ షల్ బి గివ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ దిస్ డే. దేవుడు మనలా నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. నిజంగా దేవునికి నీ హృదయాన్ని ఇవ్వగలవా? అందుకే యథార్థవంతుల వలన ఆయన వారి యొక్క దీవెన వలన ఆ పట్టణానికి, ఆ గ్రామానికి కీర్తి కలుగుతుందట. బిడ్డ,
నీ పిల్లల వల్ల ఈ ఊరికి ఒక గొప్ప కీర్తిని దేవుడు మాత్రమే కలుగు చేయగలడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ పిల్లల వల్ల, మరలా చెప్తున్నా, నీ పిల్లలు ఇప్పటిదాకా ఎన్ని ఎగ్జామ్స్ రాసినా ఓడిపోయి ఉండొచ్చు. ఇప్పటిదాకా నీ పిల్లలు ఎన్ని ఇంటర్వ్యూకి వెళ్ళినా ఓడిపోయి ఉండొచ్చు. ఇప్పటిదాకా నీ పిల్లల జీవితంలో ఏది ఆగిపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు నేను పరిశుద్ధాత్మతో నింపబడి చెప్తున్నా, యథార్థవంతంగా నీవు ఉంటే, యథార్థవంతంగా నువ్వు సేవలో నడిస్తే, యథార్థవంతంగా నువ్వు సేవకు సహకరిస్తే, యథార్థవంతంగా నువ్వు సంఘంలో నిలబడితే, యథార్థవంతంగా నువ్వు చర్చిలో దేవుని కొరకై నమ్మకస్తురాలుగా నిలబడితే, దేవుడిని యథార్థతను బట్టి నీ పిల్లలకు దేవుడు కీర్తిని కలుగు చేసి నీ తలను ఎత్తు చేయగలడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ తలను దేవుడు ఎత్తు చేయగలడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది, నీ ఉద్దేశించింది ఏది నిష్ఫలం కానేరదు. దేవుడు ఉద్దేశించేది ఏది నీ జీవితంలో నిష్ఫలం కానేరదు బిడ్డ. ఇప్పుడు దావీదు తల మీదకు సమూయేలు తైలాభిషేకం తీసుకొచ్చాడు. ఇప్పుడు సమూయేలు దావీదుని అభిషేకించాడు. దావీదుని దేవుడు యెరూషలేములో సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు యెషయాకి తెలియదు దావీదు సింహాసనం మీద కూర్చుంటాడని. నీకు అర్థమవుతుందా? నిన్ను కన్న తల్లిదండ్రులు తెలియదు. ఇక్కడ నేను చెప్తున్నాను యోనా అన్నగారు అమ్మగారిని వెళ్ళి అడిగితే, యోనా అన్న పాస్టర్ గారు దైవజనులు ఉన్నటువంటి దైవ సేవకులకు అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ కొడుకు ఏమవుతాడమ్మా 10వ తరగతిని అడిగితే, మా కొడుకు ఏమవుతాడో నాకు తెలియదు అని చెప్తుంది. ఒకళ్ళు ఇంటర్మీడియట్లోకి వెళ్ళి, అయ్యా నీ కొడుకు ఏమవుతాడో చెప్పయ్యా అని అంటే, నా కొడుకు ఏమవుతాడో నాకు తెలియదు అని చెప్తుంది. కానీ నా యేసయ్య నన్ను సృష్టించక మునిపే నువ్వు గొప్ప సేవకుడు అవుతాడని దేవునికి తెలుసు. కొట్టు చప్పట్లు గట్టిగా. నువ్వు గొప్ప పరిచారకుడు అవుతాడని దేవునికి తెలుసు. నీ వలన దేవుడు కీర్తిని కలుగు దేవునికి తెలుసు. ద గాడ్ హ్యాస్ ఎ సర్టన్ ప్లాన్ అబౌట్ ఆఫ్ యూ ఇన్ దిస్ మార్నింగ్. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు బిడ్డ. నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యథార్థవంతుల దీవెన వలన ఆ పట్టణానికి కాదు, ఆ గ్రామానికి కీర్తి కలుగుతుంది. ఈరోజు నువ్వు యథార్థంగా లేకపోతే, యథార్థంగా దేవునికి నీ జీవితాన్ని ఇవ్వు. ఒకవేళ యథార్థంగా దేవుని కోసం నడవలేకపోతే ఈ రోజు నుంచి యథార్థంగా జీవించు. ఒకవేళ యథార్థంగా మాట్లాడలేకపోతే ఈ రోజు నుంచి యథార్థంగా దేవుని కోసం జీవించు. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, ఆయన యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధింపవలనని రాయబడింది. ఆరాధించే వాళ్ళు ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారట. ఎవరంటే యథార్థంగా ఆరాధించేవారు. ఈరోజు యథార్థంగా నువ్వు యేసయ్యను చూడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకోసారి గట్టిగా చెప్పండి. నీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. దావీదు కీర్తనలో యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదని రాయబడు. ఎవరికి పడితే వాళ్ళకి దేవుని ముఖం కనపడదు. అందుకే మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారట. ఎవరికి కనపడతాడు దేవుడు? హృదయ శుద్ధి కలిగిన వారికి కనపడతాడు. ఈరోజు యథార్థత అనేది నీలో ఉంటే, యథార్థమైన భక్తి నీలో ఉంటే, యథార్థ కలిగిన జీవితం నీలో ఉంటే యేసయ్య నీ కళ్ళకు స్పష్టంగా కనబడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన సమాధిలో లేడు. ఆయన సజీవుడై ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన మనతో ఉన్నాడు, మన మధ్యలో నివసిస్తున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దయచేసి నాతో పాటు చూడండి. దయచేసి అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి అందరూ చూడండి. సామెతల గ్రంథం 28:20 వచనం. 28:20 వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడోది, నమ్మకమైన వాళ్ళు దేవునికి కావాలి. దేవునికి ఎవరు కావాలి బిడ్డ? ఎవరు కావాలి? నమ్మకమైన వాళ్ళు దేవునికి కావాలి. దేవుడు ఎప్పుడు కూడా మొదట నేను అనుకుంటున్నాను, చిన్న వాటినే దేవుడు ఇప్పుడు ఇచ్చి చూస్తాడు. మరలా చెప్తున్నా, తమ్ముడు ఇస్తాడన్నా? చిన్న వాటిని దేవుడు ఎప్పుడు ఇస్తాడు? దేవుడు ఎప్పుడు కూడా చిన్న వాటిలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో దేవుడు వారికి గొప్ప వాటిని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. చిన్న వాటిలో నమ్మకంగా ఉండే వాళ్ళు దేవునికి కావాలట. ఉన్నట్టుగా నీకు ఒక 10 కోట్లు దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఆ 10 కోట్లు ఏం చేయాలో నీకు అర్థం కాదు. అదే నేను కష్టాలలో, కన్నీళ్ళల్లో, అర్థమైందా, ఆర్థిక ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అర్థమైందా, అనేకమైన శోధనలు గుండా నిన్ను పరీక్షించి ఒక 10 కోట్లు నీ చేతికిస్తే దాన్ని ఎలాగ సద్వినియోగంగా వాడాలో నీకు బాగా అర్థమవుతుంది. ఆమేన్. ఇప్పుడు దేవుడు నీ జీవితంలో మొదట నమ్మకాన్ని చూస్తాడు. నమ్మకాన్ని బట్టే దేవుడు నిన్ను దీవిస్తాడు. పక్కన వాళ్ళకి చెప్పండి. మొదటిదేమో దేవుని దీవెన. మొదటిది ఏంటమ్మా? దేవుని దీవెన. రెండోది ఏంటి? యథార్థవంతుల దీవెన. మూడోది నమ్మకమైన దీవెన.
ఈ నమ్మకమైన దీవెన అనే మాటకి చాలా 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 ఇంపార్టెంట్. ఏసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. పోతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్నాడు. పోతీఫర్ భార్య రోజు ఏసేపును శోధిస్తుంది. రోజు ఏసేపును శోధిస్తుంటే మనమైతే ఏమనుకుంటామంటే బైపాస్ రోడ్లో వెళ్తే తొందరగా వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. ఏమనుకుంటామన్నా? బైపాస్ రోడ్లో వెళ్తే తొందరగా చేరుకుంటాం, లేదా షార్ట్కట్లో వస్తే తొందరగా చేరుకుంటూ ఉంటాం. కానీ యేసయ్య దగ్గరకు వచ్చేటప్పటికి షార్ట్కట్ల వల్ల ఎవరు పైకి రారు. దేవుడు నిర్ణయించిన మార్గంలో ప్రయాణం చేస్తేనే దేవుని దగ్గరకు చేరుతాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుకే తన ఎడల యథార్థ హృదయాలను బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. దేవుని యొక్క మనసు ఎవరి కొరకు సంచారం చేస్తుందంటే తన ఎడల యథార్థ హృదయాలను బలపరచడానికి. పోతీఫర్ భార్య పొద్దాక యేసేపుని విసిగిచ్చింది. ఎంత విసిగిచ్చిందంటే అంత విసిగిచ్చింది. చాలాసార్లు ఆమె రెచ్చగొచ్చుండొచ్చు, చాలాసార్లు ఆమె అతన్ని వేధించుండొచ్చు, చాలాసార్లు ఆమె అతన్ని విసిగించుండొచ్చు. కానీ యేసేపు ఒక మాట అన్నాడు. ఏమనంటే, నేను యెహోవాకి విరోధముగా పాపము చేయను అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఎవరికి విరోధంగా అన్నాడు? దేవునికి విరోధంగా నేను పాపము చేయను. దేవుడు ఇట్టి నమ్మకస్తుల కోసం ఎదురు చూస్తున్నాడు ఈ ఉదయాన్న. నువ్వు ఏదైనా చిన్న అబద్ధం చెప్పేటప్పుడు, నా దేవునికి విరోధంగా నేను అబద్ధం చెప్పను, నా దేవునికి విరోధంగా నేను అసత్యం మాట్లాడను, నా దేవునికి విరోధంగా నేను కాని మాట పలకను, నా దేవునికి విరోధంగా నేను ఏది మాట్లాడాలని ఎప్పుడైతే నీ నోటిని భద్రం చేసుకుంటావో, నీ నోటిలో నుంచి జీవమరణాలు ఉంటాయి. కనుక దేవుడు మొదట నిన్ను కాదు బిడ్డ, నీ పిల్లల 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 తరాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. మీరు బాగా గమనించండి. ఈ వాక్యంలో ఈ యేసేపు యొక్క భార్య యేసేపుని ఎంత విసిగించినా పాపానికి ఒప్పుకోకపోగా, ఒక రోజున తన వస్త్రాన్ని అక్కడ విడిచిపెట్టి యేసేపు పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. యేసేపు ఎప్పుడైతే పరిగెత్తుకొని వెళ్ళిపోయాడో, ఈమె కాపాడండి 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 అని గట్టిగా అరిచేసింది. చూసే వాళ్ళందరూ అమ్మో ఏం జరిగిందో పోతీఫర్ భార్యకని పరిగెత్తుకొని వస్తే ఆమె ఏడుస్తుంది. ఇలాగ యేసేపు నన్ను అవమానపరిచాడు, యేసేపు నన్ను పట్టుకోబోయాడు అని తను తాను అబద్ధపు వ్యక్తిగా చిత్రీకరించడం ప్రారంభించింది. బిడ్డ, చాలాసార్లు చెయ్యని నిందలు నీ మీదకి వచ్చాయేమో. దేవుడే నీతో చెప్తాడు, చెయ్యని నిందలు. యూ డిడ్ నాట్ దట్ ద వే బట్ ద పీపుల్ ఆర్ సే దట్ వన్ వర్డ్, యూ డిడ్ ఇట్. ఒకవేళ నువ్వు చెయ్యని దాన్ని చేశావని చాలామందిని తిరస్కరిస్తుండొచ్చు, చెయ్యని దాన్ని చేశావని చాలామంది నువ్వు నిందిస్తుండొచ్చు. నువ్వు బాధపడద్దు బిడ్డ. యేసేపుని అందరూ నిందించారు, తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైలు గోడల్లో యేసేపు మగ్గిపోతున్నారు. చూసే వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఎట్ట మనసు వచ్చిందయ్యా యేసేపు నీకు? ఏ యొక్క యజమాని అయితే నీకు అన్నం పెట్టాడో ఆ యజమాని భార్య నీకు కావాల్సి వచ్చిందని దాదాపు 30 కొరడా దెబ్బలు యేసేపుని కొట్టారట. 30 కొరడా దెబ్బలు యేసేపుని కొట్టారు. యేసేపుని అక్కడ ఐగుప్తీయులందరూ కూడా వారి దేశంలో ఒక బానిసలాగా ఎంచి చాలా చిత్రహింసలకు గురి చేశారు. అయినా యేసేపు మౌనంగా ఉన్నాడు. అన్నల ద్వారా అవమానాన్ని అనుభవించాడు. చేయని నేరానికి పోతీఫర్ ఇంట్లో అవమానాన్ని అనుభవించాడు. వీటన్నిటి మధ్యలో యేసేపు మౌనంగా ఉంటే ఒక రోజున దేవుడే యేసేపును ఆ యొక్క ఫరో ఎదుట నిలబడేటట్టు దేవుడు చేశాడు. హల్లెలూయా. ఒక సమయం వస్తుంది బిడ్డ, నీకు ఒక్క సమయం వస్తుంది. దట్ డే గాడ్ షల్ గివ్ టు ద డబుల్ బ్లెస్సింగ్స్ టు యూ. ఆమేన్. ఒక ఆశీర్వాదం కాదు, నీకు 2 అంతల అధికమైన ఆశీర్వాదం దేవుడిని నింపాలనుకుంటాడు. ఒక సమయం కోసం నువ్వు ఎదురు చూడాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఉంది, తగిన సమయం మందు నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. ఈరోజు తగిన సమయం కొరకు నీ జీవితంలో దేవుడు ఎదురు చూస్తున్నాడు బిడ్డ. నిన్ను దేవుడు సరిగ్గా దీవించడానికి ఇష్టపడుతున్నాడు. జరిగిన ఆశ్చర్యమైన మాట ఏంటో చెప్పనా? అందరూ యేసేపుని తీసుకొచ్చి అక్కడ నిలబెడితే ఫరో అన్నాడు ఒక మాట. ఏమనంటే, ఇతని వంటి వాడు ఈ దేశంలో ఎవరూ లేరు, ఇతని యందు దేవతల ఆత్మ ఉంది, దేవుని ఆత్మ ఉందని ఒక ఫరో సాక్ష్యం ఇచ్చేటట్టు దేవుడు యేసేపును హెచ్చించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. యేసేపుని హెచ్చించాడు, యేసేపుని హెచ్చించాడు. ఊరందరూ యేసేపును తప్పుడు వాడన్నారు. చివరకు పోతీఫర్ భార్య తప్పుడు వ్యక్తి అన్నది. చెరసాల నాయకులు ఒక పక్క ఇతడు బానిస అన్నారు. ఎంతమంది తనను నిందిస్తున్నా తను మౌనం ఉన్నాడు బిడ్డ.
నమ్మకమైన వానికి మెండైన దీవెనలు నా యేసయ్య ఈరోజు ఇచ్చి పంపించబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. నీకు నీ పిల్లలకి దేవుడు దీవెన దయచేసి పంపించబోతున్నాడు. నమ్మకమైన దీవెనలు నీ ఇంటి మీదకి రాబోతున్నాయి. నమ్మకమైన దీవెనలు నీ పిల్లల ఎద్దుకు రాబోతున్నాయి. నమ్మకమైనటువంటి ఆశీర్వాదంతో వెళ్ళబోతున్నాడు. ఏ మనుషులైతే యేసేపుని గురించి చెడ్డగా మాట్లాడారో అదే మనుషులకి ఇతడి చేత్తో పత్తిమిచ్చేటట్టుగా ధాన్యమిచ్చేటట్టుగా దేవుడు ఆశీర్వదించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు ఎవరెవరైతే ఇతని మీద చేతులు ఎత్తి చూపించారో ఆ చేతులు ఎత్తి చూపించే సకల ప్రజలకు ఇతడే ధాన్యం ఇచ్చే వ్యక్తిగా దేవుడు మార్చాడు. బిడ్డ, ఎవరు ఊహించగలరు? ఈరోజు నువ్వు రేపు గొప్పోడవుతావు. ఎవరు చెప్పగలరు? నువ్వు పడిపోయిన వ్యక్తి పడిపోయినట్టే ఉండవు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు పిల్లలు లేని బిడ్డవు, పిల్లలు లేని వ్యక్తిగానే ఉండవు. ఒక సంతతి కలిగిన బిడ్డగానే దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. సంతతి కలిగిన బిడ్డగా ఆశీర్వదించబోతున్నాడు. నేను సరిగ్గా సాయంత్రం వస్తాడు ఆ కుర్రోడు. మొన్న అక్కడికి వెళ్ళాం. ఏ ఊరన్నా మనం వెళ్ళింది? ఆశన్న వాళ్ళ ఊరేంది? ఐ ఫర్గెట్ ఇట్ దట్. ఊడిజర్లో ఇద్దరు భార్య భర్తలు నా దగ్గరకు వచ్చారు. భార్య భర్తలు నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు. ఏంటమ్మా ఏడుస్తున్నారంటే, అయ్యా 8వ నెల గర్భవతి, శ్రీమంతమైంది, 9వ నెల ఇక 2-3 వారాలలో డెలివరీ కాబోతుంది, ఉన్నట్టుగుండి గర్భంలో ఉన్న బిడ్డ చచ్చిపోయిందని చెప్పారు. ఆ బిడ్డ చచ్చిపోయిందని చెప్పారు. అమ్మాయి ప్రాణానికి ప్రాణం వచ్చేసింది. హాస్పిటల్ తీసుకెళ్తే తల్లి బిడ్డ బ్రతకడం కష్టమన్నారు. ఏదో ఒక విధంగా దేవుడు కాపాడాడు. నా భార్య బతికింది, మా కోసం ప్రార్థన చెయ్యన్నా అన్నాడు. ఇలాగనే మీటింగ్ చెప్తున్నాయి. ప్రార్థన చేస్తాను బ్రదర్, మోకరించండి అని చెప్పారు. ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నిశ్చయముగా నేను మీకు 3 మగపిల్ల వాళ్ళని ఇవ్వబోతున్నాను. 3 మగపిల్లల్ని ఇవ్వబోతున్నాను. దేవుడు నీకు 3 మగపిల్లల్ని ఇవ్వబోతున్నాడు అని చెప్తుంటే ఆ పక్కన వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇంక పిల్లలు కలగరని డాక్టర్లు చెప్పారు అయ్యా, ఎందుకంటే లోపల యూట్రస్లో గడ్డలు ఉన్నాయని చెప్పారు. ఆ గడ్డల వల్లే బిడ్డ చచ్చిపోయింది ఊపిరాడకుండా, కాబట్టి కష్టం అని అంటే నేను చెప్పాను, నా యేసయ్యకి ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారిని దీవించడానికి ఆయన మాత్రమే శక్తి. శాపాన్ని కొట్టేయగలిగిన దేవుడు, ఆయన మాత్రమే జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, ఆయన మాత్రమే కన్నీటి వేయగలిగిన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగింది. సరిగ్గా ఒక 6 నెలల తర్వాత అమ్మాయి కన్సీవ్ అయింది. యేసుక్రీస్తు నామములో కుమారుడు పుట్టాడు. ఆమేన్. వాడి పేరు నేను స్టీఫెన్ అని పేరు పెట్టాను. 2వసారి మీటింగ్కి వెళ్ళినప్పుడు మళ్ళా కుమారుని తీసుకొచ్చారు. 2వసారి కుమారుని తీసుకొచ్చారు. వాడి పేరుని ఆశ్చర్యతగా అభిషేక్ అని పెట్టారు. 3వసారి కుమారుని తీసుకొచ్చారు. మళ్ళా 3వసారి వాడి పేరు పాల్ ఇమ్మానుయేల్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ 3 మగపిల్లల్ని తీసుకొచ్చి స్టేజ్ మీద నిలబెట్టి సాక్ష్యం చెప్పాడు. నా బ్రతుకు ఎంత దయనీయంగా ఉందంటే అంత దయనీయంగా ఉండింది. నా దేవుడు నా కొరకు చేసిన అద్భుతం ఏంటంటే 3 మగపిల్లల్ని దేవుడు. బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఏమీ లేదనుకుంటున్నావేమో, నమ్మకంగా ఉండవని అయిన దీవెనలు ఈరోజు యేసయ్య నీకు ఇచ్చి పంపించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నమ్మకంగా ఉండవానికి యేసేపు నమ్మకంగా ఉన్నాడు. యేసేపు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. లోపల అన్నదమ్ములు వచ్చారు. ఏ అన్నదమ్ములు అయితే గుంటలు దోశారు, ఏ అన్నదమ్ములు అయితే అవహేళన చేశారు, ఏ అన్నదమ్ములు అయితే 30 వెండి నాణాలకు అమ్మేశారో ఆ అన్నదమ్ములు వచ్చి బత్యం కోసం, ధాన్యం కోసం యేసేపు దగ్గర మోకరించారు. యేసేపు దగ్గర మోకరించారు. యేసేపు వాళ్ళు చూసి అన్నాడు, మీరు మా అన్నలు కదా, మీరు మా అన్నలు కదా. బిడ్డా, ఈరోజు పక్కన వాళ్ళకి చెప్పండి, ఎవరెవరైతే నన్ను గుంటలో తోశారో, కైగుడు వరుసలో దేవుని వాక్యం ఎంత పలికితే అంత ఆశీర్వాదం. ఈరోజు ఎవరెవరైతే నన్ను క్రింద పడేశారో, నన్ను చూసి నవ్వారో, వాళ్ళందరి ఎదుట దేవుడు నన్ను దీవించబోతున్నాడు. ఆమేన్. ఏ అన్నదమ్ములైతే యేసేపును కింద పడేశారో అదే అన్నదమ్ములకి ధాన్యం ఇచ్చే వ్యక్తిగా దేవుడు యేసేపును చేశాడు. ఏ పోతిఫర్ భార్య అయితే చైన నేరానికి జైల్లో వేసేసిందో అదే పోతిఫరు భార్య, అదే పోతిఫరు ఇద్దరు కలిసి యేసేపు దగ్గర, యేసేపు రథంలో వెళ్ళేటప్పుడు చేతులు కట్టుకొని నిలబడ్డారు. కొట్టు చప్పట్లు గట్టిగా. చేతులు కట్టుకొని నిలబడ్డారు.
దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. నమ్మకంగా ఉండడానికి మెండైన దీవెనలు కలుగుతాయి. ఈరోజు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు దేవునికి? నాతో పాటు చదవండి ఆ మాట ఒకసారి దయచేసి. ఆ మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరం. థ్యాంక్ యూ లార్డ్. అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. ద్వితీయోపదేశకాండం 28:2. ద్వితీయోపదేశకాండం 28:2. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల నీ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రాప్తించును అంటే నీ కలుగునుగాక. అందుకే పుత్ర పౌత్రరస్తు ప్రాప్తి కలుగునుగాక అంటారు. వాళ్ళు ఏమంటారు? ఏషం సర్వేషం ఏషం సర్వస్య పుత్రపాత్ర. ఎందుకు అలా దీవిస్తారంటే కలుగునుగాక, శుభం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇక్కడ, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల. దేవుని మాట వినాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటావో ఆ మాట నీ జీవితంలో లేని వాటిని ఉన్నట్టుగా చేసేస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏమంటే దేవుని మాట ఉన్నట్టుగా చేస్తుంది. దేవుని మాట ఉన్నట్టు చేస్తుంది. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. ఈరోజు నీ గుండెల్లో దేవుని మాట ఉంటే చాలు బిడ్డ. నీ జీవితంలో దేవుడు దీవెనలన్నీ నీ ఇంటికి మీద పంపిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ ఆరాధనలో వచ్చిన నీకు, ఈ ఆరాధనలో దేవుని మాట వింటున్న నీకు, దేవుని మాట వింటే, పేతురు రాత్రంతా చేపలు పట్టాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, రాత్రంతా కష్టపడ్డాడు. ఖాళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి భార్యకి ఎలాగ ముఖం చూపించగలను, తనతో ఉన్నటువంటి యాకోబు, సీమోను, అర్థమైందా, ఆ మిగిలిన శిష్యులందరికీ ఎలాగ ముఖం చూపించగలనని పేతురు అనుకుంటున్నాడు. ఈ లోపల యేసుక్రీస్తు ప్రభువు దరి మీద నిలబడి, పేతురు నీ దోణి నేను ఎక్కచ్చా అన్నాడు. ఏమన్నాడు బిడ్డ?
నీ దోణి నేను ఎక్కచ్చా అన్నాడు. ఎందుకయ్యా నా దోణి ఎక్కడం? నా దోణి రాత్రంతా ఖాళీగా ఉందయ్యా. చేపలు పడితే ఒక్క చేప కూడా దొరకలేదయ్యా. ఎంత వల వేసినా నాకంతే నేర్పరి జాలలు ఇంకొకరు లేరు. నాకు బాగా నేర్పరైన జాలరు నేను. కుడిపక్క వలేయగలను, ఎడమ పక్క వలేయగలను, అసలు ఇసిరి నేను వల వేయగలను. ఎన్ని రకాలుగా నేను వల వేసిన చేపలు పడలేదు బాబు. కనీసం నా యొక్క వలంతా కూడా బాగు చేసుకుందామని ఆ చెత్త చెదారం తీసుకునే సమయం ఇది అని అంటే యేసు ప్రభువు అన్నారు, నీవు నాకు నీ దోణిను ఇవ్వగలవా అన్నాడు. ఈరోజు నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వగలిగితే, నువ్వు అలిసిపోయి ఉండొచ్చు, ఒకవేళ నిరీక్షణ ఆధారం లేకుండా ఉండొచ్చు, ఒకవేళ నీ జీవితం అంతా ఖాళీ అయిపోయి ఉండొచ్చు, ఒకవేళ నీ జీవితం అంతా శూన్యం అయిపోయి ఉండొచ్చు. యేసయ్య నీ దోణిలోకి ఆహ్వానించగలిగితే, యేసయ్య మాట నీ ఇంట్లోకి రాగలిగితే, యేసయ్య వాక్యం నీ హృదయంలోకి రాగలిగితే, నీ జీవితంలో అద్భుతాలు వెంబడి అద్భుతాలు జరగబోతున్నాయి. కొట్టు చప్పట్లు కడిగి, అద్భుతాలు వెంబడి అద్భుతాలు జరగబోతున్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దోణిలో ఎక్కాడు. పేతురు కాస్త లోతుకు నడిపించయ్యా, దోణిని లోతుకు నడిపించు అన్నాడు. పేతురు కాస్త లోతుకు నడిపిస్తున్నాడు. నడిపిస్తుంటే యేసుక్రీస్తు ప్రభు, పేతురు నీ వల కాస్త కుడిపక్కేయ. పేతురుకు ఒక ఆలోచన ఏంటంటే, ఉదయం పూట వలేస్తే చేపలు పడవయ్యా, ఎందుకంటే ఈ యొక్క ఎండకి చేపలన్నీ కిందకి వెళ్ళిపోతాయి. అన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? అట్టడికి వెళ్ళిపోతాయి. కాబట్టి చేపలు ఎట్టి పరిస్థితుల్లో ఎండ సమయంలో పైకి రావు. నువ్వేంటి వల వేయమంటున్నావు అని సందేహించలా. యేసు ప్రభు ఎప్పుడైతే చెప్పాడో ఒక్క మాట అన్నాడు, అయినను రాత్రంతా మేము శ్రమపడ్డామయ్యా, రాత్రంతా మేము అలసిపోయాం, రాత్రంతా మేము ఖాళీ దోణులతో ఇంటికి వెళ్ళాం. నీవు చెప్పావు, అయినను నీ మాట చొప్పున నేను వలవేతును అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, నీ మాట చొప్పున. యేసయ్య మాట నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు ఉంచుకుంటావో, యేసయ్య మాటను ఎప్పుడైతే నీ హృదయంలో భద్రం చేసుకుంటావో, యేసయ్య మాటను ఎప్పుడైతే నీ జీవితంలో పలుకుతావో, అప్పుడు నీ జీవితంలో దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు. ఏది నీ జీవితంలో లేదనుకుంటున్నావు, ఏది నీ జీవితం ఖాళీ అయిపోయింది అనుకుంటున్నావు, నీ ఖాళీ అయిన జీవితాన్ని ఈరోజు యేసయ్యకి. పేతురు యేసయ్యకి ఖాళీ దోణిచ్చాడు బిడ్డ. ఇప్పుడు ఆ దోణిలోకి యేసయ్య వచ్చాడు, వల వేశాడు. వల వేసిన వెంటనే లాగుతున్నాడు, లాగుతూ ఉన్నాడు. వల లాగలేట్లేదు, వల రావట్లేదు. యాకోబు, యోహాను రండి, వలలు పిగిలిపోతున్నాయి, చేపలు విస్తారమైపోయాయి, నా దోణి పిగిలిపోయేటట్టుకుందయ్యా, దయచేసి రండి అని చుట్టుపక్కలందరూ పిలిస్తే, దాదాపు ఇక 2 దోణులు వస్తే పేతురు దోణే ఆ 2 దోణులు, అన్ని దోణులు నింపబడ్డాయి. కొట్టు చప్పట్లు గట్టిగా, అన్ని దోణులు నింపబడ్డాయి. ఇప్పుడు పేతురు విస్తారమైన చేపలు పడ్డాడు. అది కూడా ఉదయం పూట. ఏ జాలరికి దొరకవు ఉదయం పూట. కానీ పేతురు జీవితంలో సమయాన్ని అసమయాన్ని లేకుండా అద్భుతాన్ని చేసే దేవుని మాటను నమ్మాడు కాబట్టి అతని జీవితంలో ఆశ్చర్యమైన కార్యం జరిగింది. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆశ్చర్యమైన కార్యం జరిగింది. దోణిలు నిండిపోయాయి. పేతురు మోకరించి ఏడుస్తున్నాడు, అయ్యా నువ్వు నా దగ్గరికి రాకయ్యా, నువ్వు నా దగ్గరికి వచ్చావంటే నేను పాపాత్ముడు తండ్రి. నాకు అర్థమైంది, నాకెవరో తెలుసు, నువ్వు సృష్టికర్తవని నాకు అర్థమైంది. నీ మాట చొప్పున వల వేస్తేనే ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఈరోజు నిన్నే వెంబడిస్తే నా జీవితం ఎలా ఉంటుందని ఆ రోజే వలలు విడిచిపెట్టి యేసయ్యను వెంబడించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఆ రోజే వలలు విడిచిపెట్టి యేసయ్యను వెంబడించాడు. ఎప్పుడైతే పేతురు యేసయ్యను వెంబడించాడు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘము పేతురు మీదనే దేవుడు కట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ చెప్పండి గట్టిగా. దేవుడు ఎవరి మీద కట్టాడు సంఘాన్ని? ఎవరి మీద కట్టాడు? పేతురు నీ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. పేతురు ఏమన్నాడు? నీ మీద నా సంఘాన్ని కడతాను. ఐ విల్ కన్స్ట్రక్ట్ ఆన్ మై చర్చ్. నేను నీ మీద నా సంఘాన్ని కడతాను. ఇక నుంచి నేను నీ మీద నా సంఘాన్ని కడతానని పేతురు మీద దేవుడు తన సంఘాన్ని కట్టాడు. అందుకే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కాక దేవుడు ఆ యొక్క పేతురు మీద తన సంఘాన్ని కట్టాడు. ఆది సంఘం ఎక్కడ కట్టబడిందంటే పేతురు అనే వ్యక్తి ప్రథమ పాస్టర్. ఆమె ముఖ్య పాస్టర్ ఎవరు అక్కడ సంఘానికి, ప్రపంచానికి? ఎవరు? పేతురు. ఆయన మీదే ఈ సంఘం కట్టబడి ఈరోజు మనం ఊర్లో ఉన్న సంఘం కూడా ఆ రోజు పేతురు అనే బండ మీద దేవుడు కట్టినట్టే ఈరోజు కూడా అదే పేతురు మీద దేవుడు కట్టాడు. పేతురు వలలు విడిచాడు, యేసు ప్రభుని వెంబడించాడు, ఆయన మాట విన్నాడండి.
ఈరోజు మాట వింటే పేతురు వాక్యం ఎక్కడ చెప్పబడింది? దేకను కొండలో చెప్పబడింది. స్తోత్రం కలుగునుగాక. పేతురు నడుస్తుంటే పేతురు నీడ తగిలి ప్రజలు స్వస్థపరచబడ్డారు. పేతురు యొక్క రుమాలు తగలగానే ప్రజలు స్వస్థపరచబడ్డారు. పేతురు యొక్క వస్త్రపు చెంగు తాకగానే ప్రజలు స్వస్థపరచబడ్డారు. ఏమిట్రా ఈ అద్భుతం అని అంటే, పేతురుని దేవుడు పట్టుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కావాల్సింది దేవుని మాట ఉంటే చాలు బిడ్డ, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. చివరిగా ఏంటంట, దేవుని మాట వలన దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. పేతురు దేవుని మాట నమ్మాడు. ఇప్పుడు పేతురు వల్ల అన్నీ నింపబడ్డాయి. పేతురు జీవితంలో ఆశీర్వాదం వచ్చింది. చివరికి పేతురు యేసయ్యని వెంబడించాడు. ఈ సంఘాలన్నీ కూడా పేతురు మీదే దేవుడు కట్టాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం బిడ్డ, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఒకసారి అందరూ చూద్దాం. అందుకే దేవుని యొక్క మాట చెప్తుంది, ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తపడి ఈ దీవెనలను నీకు కలుగు చేస్తాడు ఈరోజు. ఆమేన్. ఆయన మనసు నీ పట్ల మారిపోబోతుంది. ఆయన ఆలోచన నీ పట్ల మారబోతుంది. ఆయన ఉద్దేశాలు నీ పట్ల మారబోతున్నాయి. అందరం ఒకసారి లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరం ప్రభువా, ఈ సమయంలో నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. యేసయ్యా, ఈరోజు నీ దీవెన నాకు కావాలి. ప్రతి ఒక్కరు అడగాలి దేవుడు, యేసయ్యా నీ దీవెన నాకు కావాలి, నీ దీవెన నాకు కావాలి. ఈరోజు నీ దీవెన నాకు కావాలి. ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్ ఇన్ దిస్ మార్నింగ్. నాకు నీ దీవెన కావాలి. దేవుని వలన వల్లే కలిగే దీవెనలు నాకు కావాలి యేసయ్యా. ఆ దీవెన లేక నేను అవమానాల గుండా ప్రయాణం చేస్తున్నాను. ఆ దీవెన లేక నేను నీ జీవితంలో నిందల గుండా ప్రయాణం చేస్తున్నాను. ఈరోజు నీ కన్నీటి వేదన ప్రతి పరిస్థితి దేవునికి తెలుసు. ఆయనకు మరుగైంది ఏది లేదు జీవితంలో. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఈరోజు యథార్థవంతుల దీవెన ఆ పట్టణానికి కీర్తి కలుగు.